ఈస్టర్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ సమాధుల తోటల్లో క్రీస్తు పునరుద్ధాన పండుగను థర్డ్ ఏపీఎస్పీ కాకినాడ సంఘపక్షంగా ఆచరించడం జరిగింది. వేకువజామున 4 గంటలకు సమాధుల తోటలో వారి పితరులను జ్ఞాపకం చేసుకోవడానికి వారి బంధువులు, సంఘ విశ్వాసులు మరియు అనేక మంది హాజరయ్యారు. అక్కడ పితరుల కుటుంబ ఆదరణ కొరకు థర్డ్ ఏపీఎస్పీ సంఘ కాపరి రెవరెండ్ వంగా సాల్మన్ థామస్ మరియు సంఘ అధ్యక్షుడు రెవరెండ్ పి దేవకుమార్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సమాధుల తోట కార్యక్రమం అంతటిని కాకినాడ థర్డ్ ఏపీఎస్పీ సంఘ అధ్యక్షుడు రెవరెండ్ పి దేవకుమార్, సంఘ ఉపాధ్యక్షుడు ఎం జాన్సన్, కార్యదర్శి శ్రీ జేవి సాగర్, ఉప కార్యదర్శి ఐఎస్పీ కుమార్, ట్రెజరర్ శ్రీ బి శ్రీధర్ నిర్వహించారు. మరియు ఈ సమాధుల తోట అంతటిని శుభ్రపరిచి ఈస్టర్ దినమందు పితరుల సమాధుల సందర్శనార్థం అక్కడ విద్యుత్ దీపాలు మరియు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసి ఈస్టర్ ఆరాధన కార్యక్రమాన్ని సమాధుల తోట యందు ఘనంగా నిర్వహించడం జరిగింది. సమకూర్చబడి వారు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ వారే ధర్మ కార్యాలు, ఏ మంచి కార్యాలు ఈ భూమి మీద విడిచి వెళ్ళారు వాటన్ని జై ఒకరోజు ప్రవ్వాడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆయన అనేక మంది వారి పితరులను ప్రేమిస్తూ ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమని కనుగొరుస్తూ ఈ ప్రాంతంలోకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కాకినాడ ప్రాంత వాసులందరికీ 3వ ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ కాకినాడ నుంచి సంఘ పెద్దలుగా, సంఘ కాపరిగా, సంఘం అంతటి తరపున మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేట ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దేవుడు దయచేయును గాక. ఈరోజు యేసు ప్రభు వారు తిరిగి పునరుద్ధానమైనటువంటి రోజు. ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా చాలా గొప్ప విజయం లభించినటువంటి రోజు, రక్షణ లభించినటువంటి రోజు. ఎందుకంటే పాపులుగా ఉండగానే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. పవిత్రమైనటువంటి యేసు ప్రభు మరణం ద్వారా, రక్తం చిందించడం ద్వారా ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా రక్షణ వచ్చింది. ఆయన మన కొరకు, మన పాపాల నిమిత్తం మన శిక్షను ఆయన అనుభవించి, ఆయన శరీరం నలగొట్టబడి, ఆయన రక్తం కార్చి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు మాత్రమే ప్రపంచ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన అంతేకాదు, ఆయన సజీవులుగా లేచినటువంటి రోజు ఈరోజు ప్రపంచ మానవం అందరికీ పరిశుద్ధమైన దినం, ఆనందకరమైన దినం, సంతోషకరమైన దినం. ఈ రోజున మీ అందరికీ కూడా ప్రభు పేరట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభు ద్వారా దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన ఇచ్చే జీవానికి వారసులుగా చేయాలని నేను కోరుకుంటూ మరొకసారి థర్డ్ ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ థర్డ్ ఏపీఎస్పీ సంఘ పక్షంగా, సంఘ కార్యవర్గ పక్షంగా పునరుద్ధాన పండగ శుభములను, ఆశీర్వాదము, దీవెన అందజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ భూమి మీద నరవతారుడిగా జన్మించి పాపము లేని వ్యక్తిగా ఈ భూమి మీద జీవించి సర్వ మానవాళి పాప విమోచనార్థం సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన పలికిన రీతిగా ఆయన మరణించి 3వ దినాన ఆయన మరణాన్ని గెలిచి లేచిన సజీవుడైన పునరుద్ధానుడైన దేవుడని మేము ఎరిగి ఆ యొక్క సత్యమును అనుసరించిన వారమై ఆ పునరుద్ధాన బలముతో ఆయన సజీవుడైన దేవుడని మేము ప్రకటిస్తూ ఉండగా మీ కుటుంబాలలో పునరుద్ధానుడైన దేవుడు గొప్ప కార్యాలు జరిగించి మీ ప్రతి ప్రార్థనలు అంగీకరించి ఆయన పునరుద్ధాన బలము, శక్తితో మిమ్మల్ని అభిషేకించి నడిపించును గాక. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేర వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారు, మరి సమయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి మరి ఈ రోజున మరి తిరిగి లేచి మరి మనందరూ కూడా రక్షణ భాగ్యం దయచేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఆయన ఈ లోకానికి రాకపోతే మనకి ఎవరికి కూడా రక్షణ లేదు. మరి ఈ లోకానికి ఆయన రాకపోతే మరి పాప క్షమాపణ లేదు. మరి ఈ లోకానికి ఆయన వచ్చాడు కాబట్టి సర్వ మానవాళికి కూడా పాప క్షమాపణ ఉంది. మరి దేవుడు యేసు ప్రభు చెప్పినట్టు నేను చనిపోయి 3 రోజులు లెగుస్తానని ఆయన వాగ్దానం చేసిన ప్రకారం ఆయన 3వ రోజు లేచి మనందరికీ కూడా పాప క్షమాపణ, మన పరలోక రాజ్యానికి మన అందరిని కూడా నిత్య వారసులుగా చేసిన విధానం బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను.
కాకినాడలో ఉన్నటువంటి ప్రతి జనాంగానికి కూడా 3వ ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ కాకినాడ తరపున కార్యవర్గం తరపున మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ లోకంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. మీరు చరిత్ర చూసుకున్నట్లయితే, అలాగే మీరు ఎక్కడైనా వెతికినా ఈ లోకంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ ఒక్క సమాధి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. ఆయన నిజమైనటువంటి దేవుడు, సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని బలిదానంగా అర్పించి తిరిగి 3వ దినాన లేచిన ఈ పర్వదినాన్న, పునరుద్ధాన దినాన మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు, దీవెనలు మీ కుటుంబాల్లో మెండుగా దయచేయాలని, యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ దేవుడై ఉన్నాడని తెలియజేస్తూ మీరు ఒక మంచి మార్గంలో ప్రయాణించాలని, దేవుని తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో 3rd ఏపీఎస్పీ యూనియన్ సంఘం తరఫున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మన దేవుడు, మన రక్షకుడు ఈరోజు మరణించి తిరిగి లేచి మన కోసము ఆయన స్థలము సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అందరము ఎవరైతే ఇంకా రక్షణ పొందకపోతే వారందరూ యేసు నామంలో రక్షణ పొంది ఆయన ద్వారా బాప్తిసం పొంది మరణించి మనం కూడా ఒక రోజుని ఆయన నమ్ముకున్నందుకు ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఆయన రాజ్యంతో నిత్య రాజ్యంలో మనల్ని ఉంచుతారు. కాబట్టి మనందరము ఇంకెవరైతే రక్షణ పొందారో వారందరూ రక్షణ పొందాలని కోరుకుంటూ అందరికీ వందనాలు చెల్లించుకుంటాం. అందరికీ వందనాలండి. 3 ఏపీఎస్పీ సంఘం నిర్వహిస్తున్న ఈ పునరుద్ధరణకు ఈ బరియల్ గ్రౌండ్కి వచ్చిన సంఘస్థులందరికీ, బయట నుండి వచ్చిన సంఘస్థులందరికీ కూడా ఏపీఎస్పీ చర్చ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను.